హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజుల్లోనే అంటే 80% తల్లిదండ్రి ఆస్తులతోనే బ్రతుకుతున్నారు. అందులో ఎక్కువగా ఇక్కడైతే మరి చెప్పొద్దు. చిన్న జాగా ఉంటే చాలు, ఆ జాగాలో ఇల్లు కట్టిస్తారు. ఆ ఇల్లు కట్టేసి అద్దులతోనే బ్రతికిస్తారు. అందుకే వీళ్ళేంటంటే మహారాష్ట్రలో చాలామంది కాదు, 90% మనుషులు చదువుకోలే. ఎందుకంటే వాళ్ళకి చదువు వద్దు అనుకున్నారు. చదువు ఎందుకు, మాకు డబ్బులు ఉన్నాయి కదా, మాకెందుకు చదువుకోవాలని చెప్పి వాళ్ళ ఆలోచన. అంటే అమ్మ బాబా ఆస్తులు బోర్డు ఉన్నాయి కదా, ఇంకెందుకని చదువుకోలేదు. ఇప్పుడు అదే వాళ్ళ పిల్లలకి చదివిస్తున్నారు. ఎందుకు? మాలాంటి వాళ్ళకంటే ఎగ్జాంపుల్ మాలాంటి వాళ్ళు చూసి మేము బయట నుంచి వచ్చి ఇక్కడ జాబులు చేయడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, ఆ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళకి చూసి ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మాలాంటి వాళ్ళు చాలామందికి చూసి ఇంకా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ బాగా సెటిల్ అవుతున్నారు. మా పిల్లలు కూడా చదవాలి, చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు తెలుసుకొని పిల్లలకి చదువులో ముందుకి నడుపుతున్నారు. అయినా కూడా వాళ్ళకి డబ్బు గురించి అంత అవసరం లేదు. ఎందుకంటే అమ్మబాబుల ఆస్తులు సంపాదించి కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్కరు ప్రతి ఒక్కడు ఇక్కడ తోపే. ఇక్కడ ఎవడికాడు గొప్ప అనుకుంటాడు. నాకు నేనే తోపు, నీకు నువ్వే తోపు. అందుకే ఎవరికెవరు తల ఉంచుకోరు అనమాట. అందరికందరూ గొప్ప అనుకుంటారు. అటువంటి ఇక్కడికి వచ్చి మేము బ్రతుకుతున్నాం అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అయినా ముంబైలో బ్రతకడమే చాలా కష్టం. ఇక్కడ ఊపిరి పీల్చుకోవడానికి 500 అవుతుంది అంటారు. అటువంటిది ఇక్కడ బ్రతుకుతున్నాం. 18 సంవత్సరాలు అయిపోయింది ముంబైలో బ్రతుకుతున్నాం. ఈరోజు మన సైడ్ కూడా అమ్మబాబుల ఆస్తులతోనే చాలామంది బ్రతుకుతున్నారు. బ్రతకొచ్చు, కానీ అమ్మబాబుల ఆస్తుల మీద ఎదుటి వాళ్ళకి చిన్నతనంగా చూడకండి, తప్పది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎంతో కష్టపడి ముందుకు ఎదుగుతారు. అటువంటి వాళ్ళ మీద ఏడ్చారనుకోండి, వాళ్ళ ఎదుగుదల తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితికి వెళ్ళకూడదు. అలా వెళ్ళారనుకోండి, మీకంటే మీ అమ్మ బాబు ఆస్తులు ఉన్నాయి, తక్కిన వాళ్ళకి లేవు కదా. అందుకే దయచేసి అలాగా ఒకరు చూసి మనం ఏడకూడదు. ఈరోజు మనం ఏడ్చామనుకోండి, ఇది మీకు రేపు ఏడుస్తుంది. అందుకే ఎవడికాడు కష్టపడేది గొప్పే. ఎవరు అమ్మ బాబు సంపాదించిన ఆస్తులు కూడా అదేమి ఊరికినే ఎక్కడో కొట్టేసి వచ్చిన ఆస్తులు కాదు. వాళ్ళు ఒకప్పుడు చాలా కష్టపడే సంపాదించారు కాబట్టి ఈరోజు వాళ్ళ పిల్లలు బాగున్నారు. అంతే. ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళకి ఉన్న వాల్యూ మనం ఎప్పుడు చిన్న చూపుగా చూడకూడదు. గుడ్ డే, గుడ్ మార్నింగ్.